తాండూరు పట్టణంలో అంబేద్కర్ కూడలి దగ్గర బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం వారి ఆధ్వర్యంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అన్నాడని తాండూరు పట్టణంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు అసదుద్దీన్ ఓవైసీని ఆర్టికల్ 102 ప్రకారం పార్లమెంట్లో జై పాలస్తీనా అనడం తప్పు అని తెలిపారు. ఆయన మాట్లాడడం దేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు దేశంలో ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, బీజేపీ మహిళా మోర్చా సాహు శ్రీలత, బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం, అంతరం కిరణ్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మన భాగ్యనగరం సంబంధించినటువంటి ఎమ్మెల్యే అసదుద్దీన్ ఓవైసీ గారు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంలో పాలస్తీనాకి జై అన్న విషయం మనందరికీ కూడా వింటనే మనకు తెలుసు. ఆ యొక్క విషయాన్ని ముక్త కంఠంతో భారతీయ వాదులు, జాతీయవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో గాలి పీలుస్తూ, ఈ దేశంలో అన్ని పదవులు అనుభవిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా సీనియర్గా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడై ఉండి కూడా పాలస్తీనా జై అంటే ఆయన కూడా ఒక టెర్రరిస్ట్ అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రరిస్టులను భాగ్యనగరంలో పెంచి పోషిస్తున్నారని చెప్పేసి ఇంతకుముందు చాలామందిని పట్టుకున్నటువంటి సందర్భంలో మా ముస్లింలను మాత్రమే వేధిస్తున్నారు అని అనడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఆయన పాలస్తీనాకు ఈరోజు జై అనడము, ఆ యొక్క కోణాన్ని మనము అందరం కూడా చూసినట్లయితే ఈయన టెర్రరిస్టులతో సంబంధం ఉన్నదేమని చెప్పేసి మాకు అనుమానం కలుగుతూ ఉన్నది. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఒకే విషయంతో అయినా ఈరోజు జై అంటాడు, ఇంకో కొన్ని రోజులైతే భారతదేశాన్ని కూడా చిక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్లమెంటు సభ్యునిగా ఆయనని తొలగించి అనర్హత వేటు వేసి ఆర్టికల్ 102 కింద ఆయనను డిస్మిస్ చేసి మనకు కావాల్సినటువంటి ఏదైతే రాజ్యాంగం కల్పించిందో ఆ యొక్క హక్కులను మనం కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకున్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక మతానికి, ఒక వర్గానికి మాత్రమే ఆయన పార్లమెంట్ సభ్యునిగా ఉంటూ అక్కడ ఉన్నటువంటి హిందువులను కానీ, అక్కడ ఉన్నటువంటి మారోడీలను కానీ, జైనులను కానివ్వండి, ఒక మైనార్టీ లోపల ఒక కేవలం ముస్లింలే గారు, బౌద్ధులు, క్రిస్టియన్లు, పార్సీలు, జైనులు, వీళ్ళంతా కూడా పంజాబీలు కూడా అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా మైనార్టీలు కాదు, కేవలం ముస్లిం మాత్రమే మైనార్టీలు అన్న ఆలోచన ధోరణితో ఓవైసీ ఈ రకంగా చేయడము చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం అని చెప్పి ఖండిస్తూ ఆయనను తక్షణమే పార్లమెంటు సభ్యుని అర్హతను తీసేసి వెంబడే ఆయనను బహిష్కరించి ఈ దేశానికి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పట్టణ ఈరోజు తాండూరు పట్టణ శాఖ తరఫున ఎంపీ ఓవైసీ అసదుద్దీన్ పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలో ఏదైతే జై పాలస్తీనా అన్నారో మరి దానికి విరుద్ధంగా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ఓవైసీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరి ఖబర్దార్ ఓవైసీ, నువ్వు ఈ దేశంలో వండుకుంటూ, ఈ దేశంలో గాలి పీలుస్తూ, ఈ దేశంలో దింపుకుంటూ మరి పరాయి దేశాల మీద ప్రేమ చూపించడం ఇది చాలా దౌర్భాగ్యం. ఇక ముందైనా నీ ప్రవర్తన మార్చుకొని ఉండాలని, అలాగే నీ నుండి యావత్ భారతదేశంలో ముస్లింలకు చెడ్డ పేరు కూడా వస్తుంది. బీజేపీ అంటేనే మద్దతత్వ పార్టీ, బీజేపీ అంటే దేశం కాదు, నాకు ప్రతి మతం కూడా ముఖ్యమే, అందరికీ ఒకేలా చూస్తాము. మరి మీరు వెంటనే ఆ వాక్యాలను వెనక్కి తీసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. అలాగే ఆయనను ఎంపీ నుండి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన ఎక్కడ కూడా ఎన్నిక చెల్లదు అని చెప్పి తీర్పు ఇవ్వాలని నేను అందరికీ వేడుకుంటున్నాను. కోర్టు కూడా ఇదే వేడుకుంటున్నాను. తాండూరు పట్టణం నందు పట్టణ శాఖ తరఫున ఓవైసీ దిష్టిబొమ్మను కాల్చడం జరిగింది. ఎందుకనగా మొన్న పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసే టైంలో జై పాలస్తీనా అన్నాడు. అది మన భారతదేశ పార్లమెంటు చట్టరీత్యా ఆర్టికల్ 120 సబ్ క్లాస్లో ఏముందంటే విదేశాలకు అనుగుణంగా మీరు ప్రవర్తించినా లేకుంటే వాళ్లకు మీరు సపోర్ట్ చేసినా ఒక పార్లమెంటుగా మీరు అనర్హుడిగా ప్రకటించాలి. దీన్ని మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సభ్యులు తప్ప మరి కాంగ్రెస్, ఎన్డీ కూటమి ఎవరు కూడా దాని గురించి మాట్లాడడం లేదు. ఎంత సిగ్గుచేటు విషయం. ఒక పార్లమెంటేరియన్గా ఉండి విదేశాలకు సపోర్ట్ చేసి మన ఇంట్లో ఉండి
బతుకుతూ వేరే దేశానికి సపోర్ట్ చేయడం వల్ల దేశ ద్రోహంగా భావిస్తున్నాము. కాబట్టి ఇమ్మీడియట్లీగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన అన్పార్లమెంటరీయన్గా సభ్యుడిగా కొనసాగే అర్హత లేదని చెప్పేసి మేము ఈరోజు దక్షిణ బొమ్మను ఆయనను మార్చడం జరిగింది. దీనికి అందరూ మాకు సపోర్ట్ చేస్తారని అందరినీ ప్రార్థిస్తున్నాం.